హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఈ స్పెషల్ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశము ఎకనామిక్ సర్వే 2024-2025. రానున్న ఏ పోటీ పరీక్షనా కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షనా కానివ్వండి, ఎకానమీ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదవాల్సిన తప్పనిసరి అంశాల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎకానమీ అనగానే మనకు ఎకనామిక్ సర్వే కానివ్వండి, యూనియన్ బడ్జెట్కి సంబంధించి కానివ్వండి, మన కన్సర్న్ స్టేట్కి సంబంధించి ఏపీ అభ్యర్థులైతే ఏపీ బడ్జెట్ని, తెలంగాణ అభ్యర్థులైతే తెలంగాణ బడ్జెట్ని తప్పనిసరిగా చదవాల్సిందే. వీటన్నిటిలో కూడా ఇంపార్టెంట్ భారత ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని తెలిపే ఒక సమగ్ర నివేదిక ఎకనామిక్ సర్వే. సో ఇక్కడ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, అసలు ఎకనామిక్ సర్వే అంటే ఏంటి, దానిని ఎవరు రూపొందిస్తారు, స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టడం జరిగింది, మరియు ఆర్థిక సర్వే ఏదైతే మనం ప్రస్తుతం చూస్తున్నామో బడ్జెట్కి ఒకరోజు ముందు ప్రవేశపెట్టే ఆర్థిక సర్వే ఏదైతే ఉంటుందో దానిని మొదట్లో యూనియన్ బడ్జెట్తో పాటు ఎకనామిక్ సర్వే రెండూ కలిపి ప్రవేశపెట్టేవారు. దాన్ని ఎప్పటి నుండి వేరువేరుగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇటువంటి పాయింట్స్ మరియు ఈ ఎకనామిక్ సర్వేని ఎవరు రూపొందిస్తారు, ఇటువంటి బేసిక్ పాయింట్స్ అనేవి పోటీ పరీక్షలు ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇటీవల కాలంలో మనం పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు కనుక పరిశీలించినట్లయితే క్వశ్చన్ ఇచ్చేసి చాలా స్టేట్మెంట్స్ అడుగుతున్నారు, 4-5 స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అందులో ఏవి సరైనవి ఏవి సరికాదు అని చెప్పేసి అటువంటి క్వశ్చన్స్ని మనం ఖచ్చితంగా యాక్యురేట్గా ఆన్సర్ గుర్తుపట్టాలంటే మనం కోర్ కాన్సెప్ట్ కూడా చదవాల్సి ఉంటుంది, స్టాటిక్ పాయింట్స్ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఎకనామిక్ సర్వేకి సంబంధించి చారిత్రక నేపథ్యాన్ని చూద్దాము. అసలు ఎకనామిక్ సర్వే యొక్క ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా చూసేసి జనవరి 31, 2025 రోజున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ ముందు ఉంచిన ఎకనామిక్ సర్వే ఏదైతే ఉంటుందో అందులోని హైలైట్స్ ఏవైతే ఉంటాయో చూద్దాము. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, ఏపీ గ్రూప్ 2 అభ్యర్థులు ముఖ్యంగా ఫిబ్రవరి 23వ తేదీన మీరు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారు. కాబట్టి మరి ఎకనామిక్ సర్వే జనవరి 31, 2025 రోజున ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే మొత్తం చదవాలా అంటే హైలైట్స్ అయితే చూసుకొని వెళ్ళండి బెటర్. కానీ లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే ఏదైతే ఉంటుందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకండి, 90% అదే కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనం హైలైట్స్ ఏవైతే ఉంటాయో మీరు చూస్తే సరిపోతుంది. అవి కూడా మనకు ముఖ్యమైన సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం, వాటికి సంబంధించి ఎకనామిక్ సర్వే ఏం చెప్పింది ఇలా. ఓకేనా? సో ఇక్కడ మనము ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఈ ఫస్ట్ పార్ట్లో చారిత్రక నేపథ్యము మరి ఇంపార్టెంట్ హైలైట్స్ని డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ పార్ట్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేద్దాము. సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న అభ్యర్థులు ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ ఛానల్ లింక్ కామెంట్ బాక్స్లో మీకు నేను పింక్ చేస్తాను. సో వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా, జనరల్ స్టడీస్ సంబంధించి కూడా మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నాను. ప్రతిరోజు కూడా చూడండి. ఓకేనా? అండ్ ఇక్కడ అసలు ఎకనామిక్ సర్వే అంటే ఏంటి, బడ్జెట్ అంటే ఏంటి, రెండు కూడా లింక్ చేస్తూ ఒక చిన్న కాన్సెప్ట్ వాడుక భాషల్లో ఎగ్జాంపులే చూద్దాము. ఎకనామిక్ సర్వేని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, సింపుల్గా చెప్పాలంటే ఒక పర్సన్, ఉదాహరణకు నేనున్నాను, నాకు అన్హెల్దీ లేదంటే మనకి ఏదైనా అస్వస్థత చేసింది అనుకోండి, ఫీవరిష్ జ్వరం లాగా అనిపించింది అనుకోండి, లేదా జలుబు చేసింది అనుకోండి, ఏదో ఒక అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్కి మన సిమ్టమ్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సార్ జలుబు చేసింది, థ్రోట్ ఏదైతే ఇన్ఫెక్షన్ అనిపిస్తోంది, సో బాడీ వేడెక్కుతుంది, ఇవన్నీ చెప్పిన తర్వాత వైద్యుడు విన్న తర్వాత ఏం చెప్తాడో మనల్ని డయాగ్నోసిస్ సెంటర్కి పంపిస్తాడు. అందులో మనకు టెస్టులు రాస్తారు, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఇలా ఈఎస్ఆర్ కానివ్వండి, ఇలా టెస్టులు రాసేస్తారు. సో మనం డయాగ్నోసిస్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ టెస్ట్ రిపోర్ట్ ఏదంటే వైద్యుడి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత వైద్యుడు ఆ రిపోర్ట్ని చూసి, ఆ టెస్ట్ రిపోర్ట్ని చూసి దానికి అనుగుణంగా ప్రిస్క్రిప్షన్ అనేది రాస్తాడు. ప్రిస్క్రిప్షన్ అంటే ఏ మందులు వాడాలి, మన మెడికేషన్ స్టార్ట్, ఇక ట్రీట్మెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఏదైనా సమస్య ఉంటే, హెల్త్ సమస్య ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డయాగ్నోసిస్ సెంటర్కి పంపిస్తారు. ఆ టెస్ట్ రిపోర్ట్ని బట్టి ట్రీట్మెంట్, ప్రిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. సేమ్ ఇలాగే ఆర్థిక వ్యవస్థలో కూడా మన భారతదేశానికి సంబంధించి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టార్ పనితీరు ఏ విధంగా ఉంది, అవి ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి, సమస్యలు ఏంటి, లేదా వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగాలు ఎటువంటి పురోగతిని సాధిస్తున్నాయి, ఏ సమస్యలను ఎదుర్కొంటున్నాయి, ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి, ఇలాంటివన్నీ కూడా ఎకనామిక్ సర్వేలో చూస్తాం మనం. దాంతోపాటు ద్రవ్యోల్బణ పరిస్థితులు కానివ్వండి, లేదంటే మన భారతదేశానికి సంబంధించి ఫారెక్స్ విదేశీ మారక నిల్వలకు సంబంధించి కానీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి కానివ్వండి, ట్రేడ్, ఎగుమతులు దిగుమతులు ఎలా ఉన్నాయి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థిక వ్యవస్థ రంగాల వారీగా ఎలా ఉంది, ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, సవాళ్ళు ఏంటి అని చెప్పేది ఎకనామిక్ సర్వే. సో బడ్జెట్కి ఒక రోజు ముందు ఎకనామిక్ సర్వేని, ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెడతారు. జనవరి 31, 2025 రోజున ప్రవేశపెట్టారు. నెక్స్ట్ డే ఫిబ్రవరి 1వ తేదీన యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెడతారు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఎకనామిక్ సర్వే అనేది ఒక డయాగ్నోసిస్ వంటిది, మన ఆర్థిక వ్యవస్థకి సంబంధించి డయాగ్నోసిస్ వంటిది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, సవాళ్ళు ఏంటి, ఏ రంగం ఎలా ఉంది, దీని ఆధారంగానే దీన్ని చూస్తే మనం బడ్జెట్ ఎలా ఉంటుందో ప్రిడిక్ట్ చేయగలుగుతాం. సో ఎకనామిక్ సర్వే ఆధారంగానే బడ్జెట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎకనామిక్ సర్వే ఆధారంగానే బడ్జెట్లో గణాంకాలు లేదంటే కేటాయింపులు ఉంటాయి, స్టాట్స్ ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎకనామిక్ సర్వే అనేది బడ్జెట్కి మార్గదర్శిలాగా పనిచేస్తుంది. సింపుల్గా ప్రస్తుత మన ఆర్థిక వ్యవస్థలో ఒక్కొక్క రంగం ఎలాంటి పనితీరును ప్రదర్శిస్తుంది, ఎలాంటి సమస్యలు సవాళ్ళను ఎదుర్కొంటుంది, దానికి పరిష్కారం అనేది బడ్జెట్లో చూస్తాము. రంగాల వారి కేటాయింపులు చూస్తాము. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ ఇంకొకటి గుర్తుంచుకోండి, స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆర్ డైనమిక్, ఆల్వేస్ చేంజెస్. అంటే అర్థం ఏంటంటే అర్థశాస్త్రంలో గణాంకాలు ఎప్పుడు కూడా ఒకే విధంగా స్థిరంగా ఉండవు, తటస్థంగా ఉండవు. డైనమిక్, వాలటైల్, ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ చేంజ్ అయిన కొద్దీ మనం గణాంకాలు మార్చుకోవాలి. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఎకనామిక్ సర్వే అంటే గణాంకాలు, ఆ స్టాట్స్ మాత్రమే గుర్తుంచుకోవాలని ఒక అపోహ నుండి బయటికి రండి. ఇందులో సమస్యలు ఏంటి, మన ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చూడాలి మనం. సింపుల్గా చెప్పాలంటే ఎకనామిక్ సర్వే అనేది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సంబంధించి అంటే 2024, 2025 సంవత్సరంలో మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పేది ఎకనామిక్ సర్వే. సో దీని ఆధారంగా 2025, 2026 ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి బడ్జెట్ రూపంలో మనకు ఈ ఎకనామిక్ సర్వేకి ఒక పరిష్కారాన్ని వెతుకుతాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇది సమస్య అయితే దానికి రెమెడీ బడ్జెట్ రూపంలో దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇందులో జీడిపి అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు కోర్ కాన్సెప్ట్స్. ఎకానమీ సబ్జెక్ట్ చూస్తారు కాబట్టి డైరెక్ట్గా గణాంకాలు చూడండి. కోర్ కాన్సెప్ట్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ మనము కొన్ని బడ్జెట్, ఎట్ ద సేమ్ టైం ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. అవన్నీ తెలిసి ఉంటే ఎకనామిక్ సర్వే అనేది సింపుల్గా చదవడం అయిపోతుంది. ఓకేనా? సో ఎకనామిక్ సర్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది, రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది బడ్జెట్. ఇక ఆర్థిక సంవత్సరం అనేది ప్రతి ఏటా ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, నెక్స్ట్ మార్చ్ 31తో ముగుస్తుంది. సో ఫినాన్షియల్ ఇయర్ అంటాము. సో గుర్తుపెట్టుకోండి, 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 వరకు మనం ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంవత్సరాన్ని చూస్తాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పేదే ఆర్థిక సర్వే. రానున్న ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థిక వ్యవస్థను ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నామో దానికి కేటాయించే నిధులు అవన్నీ కూడా బడ్జెట్లో చూస్తాము. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనము ఈ వీడియోలో ఫస్ట్ ఏం చేస్తామంటే చారిత్రక నేపథ్యము, మొట్టమొదటిసారి ఎకనామిక్ సర్వేని ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎవరు రూపొందిస్తారు, ఇవన్నీ చూసేసి ఈ సంవత్సరం ఎకనామిక్ సర్వేలోని కొన్ని ఇంపార్టెంట్ గణాంకాలు ఇవి చూసి ఈ వీడియోను ముగిద్దాము. నెక్స్ట్ వీడియోలో సెక్టార్ వైజ్గా చూద్దాము. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. 2025 జనవరి 31న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పించారు. క్లియర్, అంతా ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బడ్జెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించేది ఆర్థిక సర్వే. ఎకనామిక్ సర్వే ఆధారంగానే సింపుల్గా చెప్పాలంటే మనం బడ్జెట్ని కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ రంగాల వారీగా ఏ విధంగా ఉంది, ద్రవ్యోల్బణ పరిస్థితులు ఎలాగున్నాయి,
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏం ఇంపాక్ట్ చేస్తున్నాయి, ఏమైనా సమస్యలు ఉన్నాయా, సవాళ్ళు ఉన్నాయా, వాటికి పరిష్కారం ఏ విధంగా చూపాలి, అవన్నీ కూడా మనము ఎకనామిక్ సర్వే ఆధారంగానే చూస్తాము. ఓకేనా. ఆర్థిక సర్వే దేశ ఆర్థిక పరిస్థితులు కాకుండా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఉత్పత్తి, జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటాను తెలియజేస్తుంది. ఎగుమతులు, దిగుమతులు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ట్రేడ్ ఎలా ఉంది, ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్, ఇన్ఫ్లేషన్ అంటాము. సింపుల్గా చెప్పాలంటే ఈ పెన్ను 10 ఏళ్ల కింద 10 రూపాయలు ఉంది అనుకోండి, సేమ్ క్వాలిటీ, సేమ్ కంపెనీ, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అదే పెన్ను ఈరోజు 100 రూపాయలు పలుకుతుంది అనుకోండి. ఇక్కడ మనీ ఫేస్ వాల్యూ మారింది, మనీ విలువ తగ్గింది, డబ్బుల విలువ తగ్గింది, పెన్నుకు విలువ పెరిగింది. అప్పుడు 10 రూపాయలు వచ్చే పెన్ను ఇప్పుడు 100 రూపాయలకు వస్తుంది అంటే పెన్నుకు విలువ పెరిగింది, డబ్బులకు విలువ తగ్గింది. సో దీన్ని ద్రవ్యోల్బణ పరిస్థితులు అంటాము, గుర్తుంచుకోండి. ఓకేనా. ద్రవ్యోల్బణము, విదేశీ మారకపు నిల్వలు, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎలా ఉన్నాయి, ఫారెక్స్ మొదలగు వాటి గురించి తెలియజేస్తుంది ఎకనామిక్ సర్వే. ఓకేనా. ఇక్కడ చారిత్రక నేపథ్యం చూద్దాం, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టాటిక్ పాయింట్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మొట్టమొదటి ఆర్థిక సర్వేను 1950-51లో సమర్పించారు. అంటే ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టారు. ఫస్ట్ ఎకనామిక్ సర్వే వాజ్ ప్రెజెంటెడ్ ఇన్ విచ్ ఇయర్, ఫర్ విచ్ ఇయర్ అంటారు. 1963-64 వరకు సాధారణ బడ్జెట్, యూనియన్ బడ్జెట్ ఉంటుంది కదా, సాధారణ బడ్జెట్తో కలిపి ప్రవేశపెట్టినారు. మరి ఎప్పటి నుండి వేరు చేశారంటే 1964-1965 ఫినాన్షియల్ ఇయర్ ఉంది కదా, ఆర్థిక సంవత్సరం నుండి బడ్జెట్కు ఒక రోజు ముందు ప్రవేశపెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. మనం రేపటి రోజున యూనియన్ బడ్జెట్ గురించి కూడా చూస్తాము. గతంలో రైల్వే బడ్జెట్, యూనియన్ బడ్జెట్ వేరువేరుగా ప్రవేశపెట్టేవారు, రెండు కలిపారు. ఇలాంటివి చూడాలి, ఎప్పటి నుండి కలిపి ప్రవేశపెడుతున్నారు, ఎప్పటి నుండి, వాటికి సంబంధించి ఇయర్స్ అనేవి ఇంపార్టెంట్. మరి ఎకనామిక్ సర్వేని ఎవరు తయారు చేస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, లేదంటే సింపుల్గా మనకేమంటాము, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అంటాం కదా. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ముఖ్య ఆర్థిక సలహాదారు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య ఆర్థిక సలహాదారు ఉంటారు కదా. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో, ఎకనామిక్ విషయంలో సలహాలు ఇచ్చే వ్యక్తి ఎవరైతే ఉంటారో, తన ఆధ్వర్యంలో ఎకనామిక్ సర్వే రూపకల్పన జరుగుతుంది. ప్రస్తుతం ఎవరున్నారు? అనంత నాగేశ్వరన్ గారు ఉన్నారు. అనంత నాగేశ్వరన్ గారు. సింపుల్గా చెప్పాలంటే ఈ ఆర్థిక సర్వేని తనే తయారు చేశారని చెప్పొచ్చు. ఓకేనా. మరి ఆర్థిక సర్వే వల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటో తెలుసుకుంటేనే కదా మనకి ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఉపయోగం ఏంటి అనేది. ఆర్థిక సర్వే రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సూచనలు అందిస్తుంది, ఒక మార్గదర్శి, ఒక పాత్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవస్థ ఎలా ఉందో తెలుసుకుంటే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో మనం ఎలా వెళ్ళాలో చెప్పే ఒక మార్గదర్శిగా ఎకనామిక్ సర్వే అనేది ఉపయోగపడుతుంది. ఇది విధాన నిర్ణయాలకు మార్గనిర్దేశం చేయడానికి, అంటే పాలసీ డెసిషన్స్ కానివ్వండి, నెక్స్ట్ ఏ పథకాలను ప్రారంభించాలి, ఏ సెక్టార్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ సెక్టార్కి ఎక్కువ మొత్తంలో అలొకేషన్స్ ఇవ్వాలి బడ్జెట్లో అని చెప్పేసి అవన్నీ కూడా ఆర్థిక సర్వే ఆధారంగానే నిర్ణయించబడతాయి. ఆర్థిక వ్యూహాలను రూపొందించడానికి అవసరమైన సాధనంగా చేస్తుంది. ఆర్థిక వ్యవస్థ నిష్పాక్షిక అంచనాను అందించడం ద్వారా ఆర్థిక సర్వే పారదర్శకతను పెంచుతుంది. అలాగే ప్రభుత్వ ఆర్థిక విధానాలలో జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది. గుర్తుంచుకోండి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యతలను నిర్ణయించడంలో ఆర్థిక సర్వే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి ప్రాధాన్యతలు, ఏ రంగానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎంత నిధులను అలొకేట్ చేయాలి, కేటాయించాలి, ఇవన్నీ కూడా దీని ఆధారంగా నిర్ణయించబడతాయి. సింపుల్గా చెప్పాలంటే 2024-25 ఎకనామిక్ సర్వే ఆధారంగానే 2025-2026 బడ్జెట్ ఉంటుంది, యూనియన్ బడ్జెట్. అలాగా. ఓకేనా. గుర్తుంచుకోండి. ఎకనామిక్ సర్వే అనేది సర్వసాధారణంగా 2 భాగాలుగా ఉంటుంది, పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పేసి. సో అంతా కూడా ఆర్థిక సర్వే 2 భాగాలుగా విభజించి ఉంటుంది. పార్ట్ ఏ దేశ ఆర్థిక పరిణామాలు, సవాళ్లను సమీక్షించి ఆర్థిక వ్యవస్థ విస్తృత అవలోకనాన్ని అందిస్తుంది పార్ట్ ఏలో. నెక్స్ట్ పార్ట్ బిలో ఏమో ఉంటుందంటే సోషల్ సెక్యూరిటీ రిలేటెడ్, సామాజిక భద్రత, పేదరికము, విద్య, ఆరోగ్య సంరక్షణ, మానవ అభివృద్ధి, వాతావరణ సమస్యలు వంటి నిర్దిష్ట అంశాలపై దృష్టి పెడుతుంది. పరిశ్రమ, వ్యవసాయం, ఉపాధి, ధరలు, ఎగుమతులతో సహా వివిధ రంగాలకు సంబంధించిన వివరణాత్మక గణాంక విశ్లేషణ, గణాంక అంటే స్టాట్స్ ఉంటాయి, ఎంత పర్సెంటేజ్ పెరిగింది ఆయా రంగం అని చెప్పేసి, ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ ఇన్ ఎకనామిక్ సర్వే.
ఇక్కడ మనము ఈ పిక్చర్ ఏదైతే ఉంటుందో మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎకనామిక్ సర్వేలో మీరు చదివేటప్పుడు ఇలాంటివి చాలా కనబడతా ఉంటాయి. ఇన్ఫోగ్రాఫిక్స్ మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, మన CA 360లో చాలా టాపిక్స్ నేను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి తీసుకుంటాను, ఎందుకంటే అది అఫీషియల్ సోర్స్, పాలసీ డెసిషన్ సంబంధించి కానివ్వండి. సో CA 360 మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. సో CA 360 కోర్స్ అనేది కరెంట్ అఫైర్స్ని సింగిల్ సబ్జెక్ట్లా కాకుండా జనరల్ స్టడీస్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా మనం ఇస్తున్నాము. ఉదాహరణకు పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా, అలా 20 సెగ్మెంట్స్గా 20 రంగాల వారీగా కరెంట్ అఫైర్స్ ఏవైతుంటే మనం డిస్కస్ చేస్తున్నాం, దట్ ఈస్ CA 360. అందులో ఎకానమిక్ సంబంధించి మనం బేసిక్స్ ఇక్కడ ఏవైతుంటే చూడాలి. ఇక్కడ చూస్తే ఎకనామిక్ సర్వే 2024-2025 జనవరి 31వ తేదీన ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో ఒక్కొక్క పాయింట్ చూద్దాము. జీడిపి గ్రోత్. జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి అంటాము. సింపుల్గా డెఫినేషన్ ఏం చెప్పొచ్చు? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ ఆర్ ద ప్లేస్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ లేదా ఒక ప్రాంత సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవలనే జీడిపిగా చూస్తాము. ఇక దాన్ని కరెంట్ ప్రైజెస్ చూస్తాము, లేదా కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే బేస్ ఇయర్ ఆధారంగా చూస్తాము. కరెంట్ ప్రైజెస్ అంటే ఇందులో ప్రస్తుత విలువ ఆధారంగా. సో చూడండి, మరి జీడిపి గ్రోత్ రేట్ని ఎకనామిక్ సర్వే ఎలా ప్రెడిక్ట్ చేస్తుంది? రానున్న ఆర్థిక సంవత్సరం, ఈ పాయింట్ ఇంపార్టెంట్, 2025-26 అంటే 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చి 31 వరకు మన ఆర్థిక వృద్ధి రేటు, జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉండబోతుందట? 6.3% నుండి 6.8% ఉండబోతోందని ఎకనామిక్ సర్వే 2024-2025 చెప్పింది. ఆ డాక్యుమెంట్లో ఉంది. మరి ప్రస్తుతం మనం ఉన్న ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉంటుందో అందులో 6.4%గా ఉండబోతుంది. మరి పర్సెంటేజ్లు ఎందుకు చూస్తామంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనము కంపారిటివ్ స్టడీ చేస్తాం కాబట్టి పర్సెంటేజ్లో చూస్తాము. ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ ఎలా ఉంది భారతదేశంలో? ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏ విధంగా ఉంది? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కంపారిటివ్ స్టడీ అన్నీ కూడా. సో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ 310.7 మిలియన్ టన్నులుగా ఉంటే, ఉత్పత్తి అంతా ఉంటే 2021-22కు 315.6 మిలియన్ టన్నులుగా, 2022-23 సంవత్సరం నాటికి 329.7 మిలియన్ టన్నులుగా, 2023-24 నాటికి 332.3 టన్నులుగా ఉందంట. గుర్తుంచుకోండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపెక్స్ అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఈ పదాలు ఇంపార్టెంట్. సర్వసాధారణంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉండాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీన్స్ దట్ క్రియేట్స్ అసెట్స్, ఆస్తులను సృష్టించేవి మూలధన వ్యయం అంటాము క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అదే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని, రెవెన్యూ ఏమంటే ఏంటంటే డే టు డే ఎక్స్పెన్సెస్ కానివ్వండి, పెన్షనర్లకు ఇచ్చేది కానివ్వండి, పెన్షన్ లేదంటే శాలరీస్ కానివ్వండి, ఇవన్నీ డే టు డే యాక్టివిటీస్కే ఖర్చు రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, విద్యాభివృద్ధి కార్యక్రమాలు, రహదారుల నిర్మాణం, ఆస్తులను సృష్టించేవి, అవి ఎక్కువగా ఉండాలి. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వ్ చేస్తే జీడిపిలో ఎంత పర్సెంటేజ్ అంటే 2020-2021 ఫినాన్షియల్ ఇయర్లో 2.1% ఆఫ్ జీడిపి క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా చేశారంట. అది కాస్త 2021-22 ఆర్థిక సంవత్సరానికి 2.5%కి పెరిగింది, 2022-23కి 2.7%కి పెరిగింది. నెక్స్ట్ వచ్చేసేసి 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి 3.2%కి పెరిగింది. గుర్తుంచుకోండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పారిశ్రామిక ఉత్పత్తి గ్రోత్ ఏ విధంగా ఉందో చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఎకనామిక్ సర్వేలో 2023-2024 నాటికి 5.9గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, విదేశీ మారక నిల్వలు అంటాం కదా. సో విదేశీ మారక నిల్వలు ఫారెక్స్ అంటాము. సో ప్రస్తుతం ఈ ఎకనామిక్ సర్వే ఆధారంగా ఎంత చెప్పారంటే 2024-25 ఆర్థిక సంవత్సరంకి $634.6 బిలియన్ అంట. ఇక ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఖర్చు అని చెప్పచ్చు. రిసీవ్ కంటే స్పెండ్ చేయడం చేసే ఖర్చు ఏదైతే ఉంటుందో, సో ఫిస్కల్ డెఫిసిట్ తెలుగులో మనం కోశ లోటు అంటాము. సో కోశ లోటు అనేది తగ్గుతా రావాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2020-21కి ఆర్థిక సంవత్సరానికి 9.2% ఆఫ్ జీడిపిగా ఫిస్కల్ డెఫిసిట్ ఉంటే 2023-24 నాటికి 5.6% ఆఫ్ జీడిపిగా ఫిస్కల్ డెఫిసిట్ అనేది
ఉండడం జరిగింది. సో ఇదంతా ఇన్ఫోగ్రాఫిక్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. మీరు ఖచ్చితంగా మళ్ళీ ఇన్డెప్త్గా చూడాలి. ఇదంతా ఒక్కొక్క సెక్టార్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మనము నెక్స్ట్ సో జీడిపి గ్రోత్ రేట్ గురించి, సర్వీస్ సెక్టార్ 2024-2025లో ఏ విధంగా ఉండబోతుందని చెప్పారంటే యావరేజ్ గ్రోత్ రేట్ 8.3% సేవా రంగంగా ఉండబోతుంది అంటున్నారు. సో ఇక్కడ మనము పాయింట్ చూద్దాం. ఆర్థిక సమీక్ష ఎకనామిక్ సర్వే 2024-2025 హైలైట్స్లో భారత వాస్తవ జీడిపి వృద్ధి. వాస్తవ జీడిపి అంటే సింపుల్గా రియల్ జీడిపి కాన్స్టెంట్ ప్రైజెస్లో చూస్తాం. కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఏంటంటే మనం బేస్ ఇయర్ ఆధారంగా, బేస్ ఇయర్ అంటే మనము 2011-12 ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ ప్రైసెస్లో ప్రస్తుత ప్రైసెస్ని మనము చూడము. అదే కరెంట్ ప్రైజెస్ అంటే నామమాత్రపు జీడిపి అంటే ఇప్పుడున్న విలువ ప్రకారం చూస్తారు. సో వాస్తవ జీడిపి వృద్ధి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.4%గా అంచనా వేయబడింది. గుర్తుంచుకోండి, ఇది దేశం యొక్క దశాబ్దపు సగటు వృద్ధితో సమానము లాస్ట్ డికేడ్కి సంబంధించి. ఓకేనా. వాస్తవ స్థూల విలువ కలిపిన అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ వచ్చేసి అది కూడా 6.4%గా అంచనా వేయబడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2023లో సగటున 3.3% వృద్ధి చెందగా IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ వర్కింగ్ యాజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ వాషింగ్టన్ DC. సో IMF అంచనా ప్రకారం రాబోయే 5 సంవత్సరాల్లో ఇది 3.2%ని సాధించవచ్చు. సో ఇది ప్రపంచ వృద్ధి రేటు, ఇది మన భారతదేశ వృద్ధి రేటు. అండ్ రానున్న ఆర్థిక సంవత్సరంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేట్ అనేది, వాస్తవ జీడిపి వృద్ధి రేట్ అనేది 6.3% నుండి 6.8% ఉండబోతోందని ప్రస్తుత ఆర్థిక సర్వే అంచనా వేస్తుంది. అంచనాలు గుర్తుంచుకోండి. అండ్ భారత ఆర్థిక వ్యవస్థ మాధ్యమ కాలంలో మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు గ్రామీణ స్థాయిలో నిర్మాణాత్మక సంస్కరణలు, నియంత్రణ సడలింపు, డీరెగ్యులేషన్ చర్యలు తీసుకోవడం కీలకం అంట. గుర్తుంచుకోండి. జియోపొలిటికల్ ఉద్రిక్తతలు, ప్రస్తుత యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య విధానపరమైన అవాంతరాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయంట. ఇదంతా ఈరోజు చూస్తున్న ఎకనామిక్ సర్వేలోని అంశాలు. అండ్ ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో మీకు చెప్పాను. మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది అని చెప్పేసి FY 24లో ఫినాన్షియల్ ఇయర్ 24లో 5.4%గా ఉన్న రీటైల్ ద్రవ్యోల్బణం 2024 ఏప్రిల్-డిసెంబర్ మధ్య FY 25 అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.9%కి తగ్గిందంట. ద్రవ్యోల్బణం తగ్గాలి. ఓకేనా. సో 2021 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 ఆర్థిక సంవత్సరం వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది, మూలధన వ్యయం అనేది స్థిరంగా పెరగడమే కావాలి. 2024 సాధారణ ఎన్నికల అనంతరం జూలై-నవంబర్ 2024 మధ్య క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంవత్సరానికి ఒకసారి 8.2% పెరుగుతూ వస్తుందంట. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశ వాణిజ్యం, సేవల రంగ పురోగతి, సర్వీస్ సెక్టర్ ఎలా ఉందని. భారతదేశం ప్రపంచ సేవల ఎగుమతుల్లో 7వ అతిపెద్ద వాటాను కలిగి ఉంది. ఇది భారతదేశపు అంతర్జాతీయ పోటీ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. 2024 ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్య పెట్రోలియం, ఆభరణాలపై ఆధారపడని ఎగుమతులు 9.1% వృద్ధిని సాధించాయి. ఇవి ప్రపంచ మార్కెట్లో భారతీయ వస్తువుల స్థిరతను తెలియజేస్తుంది. సో హైలైట్ చూడండి. ఇక మనం నెక్స్ట్ రంగాల వారీగా సో ఏ విధంగా ఉంది, ప్రస్తుత ఆర్థిక సంవత్సర పరిస్థితులు ఎలా ఉన్నాయి, పారిశ్రామిక రంగం ఎలా ఉంది, సర్వీస్ సెక్టర్ ఎలా ఉంది, వ్యవసాయ రంగం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ పార్ట్ 1 వీడియోలో మీకు నేను ఎకనామిక్ సర్వేకి సంబంధించిన బేసిక్ పాయింట్స్, చారిత్రక నేపథ్యము, ఉపయోగం ఏంటి, మరియు ప్రస్తుత ఎకనామిక్ సర్వేకి సంబంధించిన ఇంపార్టెంట్ ఏవైతే ఇన్ఫోగ్రాఫిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పార్ట్లో మనకు రిమైనింగ్ ఏవైతే ఉంటే వాటిని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మన వాట్సాప్ ఛానల్లో ప్రతి ఒక్కరు జాయిన్ కండి. మీకు వాట్సాప్ ఛానల్ లింక్ని మన కామెంట్ బాక్స్లో పింక్ చేస్తాను. మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు మన కంటెంట్కి సంబంధించిన PDFs కానివ్వండి అండ్ అన్ని కోర్సులు, పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే ప్రతి ఒక్క కోర్సు, CA 360 కానివ్వండి, మిషన్ 100 కానివ్వండి, ఇండియన్ పాలిటీ కానివ్వండి, ఎవ్రీ కోర్స్ ఈజ్ అవైలబుల్. ఓకేనా. మరొక వీడియో పార్ట్ 2తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.